జుట్టు ఎంత తెల్లగా ఉన్నా సరే ఒక్కసారికి పూర్తిగా నల్లగా అవుతుందండి. మీరు పట్టి చూసినా సరే ఎక్కడా కూడా ఒక్కటంటే ఒక్క తెల్ల ఎంటుక కూడా కనపడదు. అంత నల్లగా మారుతుంది. ఎలాంటి కెమికల్స్ లేకుండా చాలా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మన ఛానల్‌లో చాలామంది రిక్వెస్ట్ చేశారండి. ఎలాంటి కెమికల్స్ లేకుండా 100% న్యాచురల్ హోమ్ రెమెడీ తోటి ఒక మంచి హెయిర్ కలర్ చూయించండి అని చెప్పి. సో 100% రిజల్ట్ ఉంటుంది. వీడియో పూర్తిగా చూడండి, ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా. అలాగే చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి చేరుతుందండి. సో నేను ఎగ్జాంపుల్‌గా కొద్దిగంతా హ్యాండ్‌కి రాసి ఇమ్మీడియేట్‌గా వాష్ చేసి చూడండి. ఇమ్మీడియేట్‌గా వాష్ చేసినా కానీ హ్యాండ్‌కి బ్లాక్‌గా అయ్యింది. సో చాలా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ రెమెడీకి కావాల్సింది వచ్చేసి కలోంజీ సీడ్స్ అండి. కలోంజీ సీడ్స్ వల్ల మన హెయిర్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. కలోంజీ సీడ్స్ జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడం, జుట్టు రాలడాన్ని తగ్గించడం మరియు జుట్టును బలంగా మార్చడంలో సహాయపడతాయి. అంతేకాదండి, మన జుట్టుని నల్లగా మార్చడానికి కూడా కలోంజీ సీడ్స్ అనేవి చాలా బాగా పనిచేస్తాయి. వీటిలో ఉండే పోషకాలు యాంటీ ఆక్సిడెంట్ మరియు యాంటీ మైక్రోబయల్ గుణాలు తలకు రక్త ప్రసరణను మెరుగుపరచడం ద్వారా జుట్టు ఆరోగ్యాన్ని కాపాడతాయి. కలోంజీ గింజల్లో ఉండే కొవ్వు ఆమ్లాలు, పోషకాలు మరియు ఖనిజాలు జుట్టు పెరుగుదలకు కీలకమైనవి. ఇవి హెయిర్ ఫోలికల్స్ను ఉత్తేజపరుస్తాయి. 2 స్పూన్ల వరకు కలోంజీ సీడ్స్ తీసుకోండి, సరిపోతాయండి. సో కలోంజీ సీడ్స్ అనేవి మనకు ఆన్లైన్లలో అందుబాటుగా ఉన్నాయి. అంతేకాకుండా సూపర్ మార్కెట్, నార్మల్గా కిరాణా షాపులో కూడా అందుబాటుగా ఉన్నాయండి. ఇందులో వేడిగా ఉన్నటువంటి నీటిని ఒక చిన్న గ్లాస్ వరకు యాడ్ చేసుకోండి. సో చల్ల నీరు కాదండి, వేడిగా ఉన్నటువంటి నీటిని యాడ్ చేసుకోవాలి. కలోంజీ సీడ్స్ అనేవి మన జుట్టుని నల్లగా మార్చడానికి ప్రత్యేక పాత్రని పోషిస్తాయి. సో ఈ విధంగా కొద్దిగంత హాట్ వాటర్ని యాడ్ చేసుకుని ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసుకోండి. సో ఇక ఇందులోనే మరొక న్యాచురల్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కరివేపాకు అండి. కరివేపాకు వల్ల మన జుట్టు అనేది పర్మనెంట్గా బ్లాక్గా అవుతుందండి. సో ఒక గుప్పెడంతా కరివేపాకు తీసుకోండి, సరిపోతుంది. కరివేపాకు కూడా సాధారణంగా అందరికీ అందుబాటుగా ఉన్నటువంటి వస్తువే. తరచూ మనము ఇంట్లో ఉపయోగిస్తూనే ఉంటాం కదండి. సో అందరికీ అందుబాటుగానే ఉంటుంది. ఈ మాత్రం కరివేపాకు అయితే సరిపోతుందండి. ఒక గుప్పెడు కరివేపాకుల్ని తీసుకోండి. సో చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ హెయిర్ ప్యాక్ అనేది ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవాలి. ఒకసారి ప్రిపేర్ చేసుకుని నిల్వ ఉంచుకునేది కాదండి. ఎప్పటికప్పుడు మనం తాజాగా ప్రిపేర్ చేసుకోవాలి. చాలామంది అడిగారండి న్యాచురల్గా మనకు హెయిర్ ప్యాక్ చూపించండి హెయిర్ బ్లాక్గా అవ్వడానికి అని చెప్పి. సో వీడియో పూర్తిగా చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా. ఇక కరివేపాకు వేసుకున్న తర్వాత ఈ విధంగా అంతా బాగా నలిపేసేయండి. కరివేపాకులో ఉన్నటువంటి ఈ పోషకాలు అనేవి చక్కగా మనం కలోంజీ సీడ్స్లో వాటర్ యాడ్ చేసాం కదండి, ఆ వాటర్లో మిక్స్ అయ్యేలాగా ఈ విధంగా మెత్తగా నలిపేసేయండి ఒక 2 నిమిషాల సేపు. సో కరివేపాకు అంతా మెత్తగా నలిగిపోవాలండి. మీరు కావాలంటే మిక్సీకి కూడా వేసుకోవచ్చు. నేనైతే ప్రతిసారి ఈ విధంగా చేత్తోనే నలిపేస్తూ ఉంటాను. సో కలోంజీ సీడ్స్ కూడా మెత్తగా నలిగిపోతాయండి. మరీ మెత్తగా నలగని అవసరం లేదండి. కలోంజీ సీడ్స్ అదేవిధంగా కరివేపాకులో ఉన్నటువంటి పోషకాలు అనేవి వాటర్కి పట్టాలి. చల్లగా ఉన్నటువంటి నీరు కాదండి, వేడిగా ఉన్నటువంటి నీరు తీసుకోవాలి. మరీ వేడిగా అవసరం లేదండి, గోరువెచ్చగా ఉన్నా పర్లేదు. సో ఈ విధంగా అంత ఫింగర్స్ తోటి బాగా నలిపేసేయండి. ఇంకా మీకు ఎలాంటి కంటెంట్ కావాలన్నా తెలియజేయండి. ఇక మన ఇంట్లో ఎలాంటి సమస్యలున్నా స్క్రీన్ పైన కనబడుతున్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. గురువుగారు చాలా బాగా జ్యోతిష్యం చెప్తారండి. ఇంట్లో ఎలాంటి సమస్యలు ఉన్నా, ప్రేమ, పెళ్ళి, విదేశీ ప్రయాణం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, ఎలాంటి సమస్యలున్నా స్క్రీన్ పైన కనబడుతున్నటువంటి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. చాలా బాగా జ్యోతిష్యం చెప్తారండి. మా ఇంట్లో తెలిస్తే జ్యోతిష్యం చెప్పించుకోరు అనుకునే వారికి చాలా బాగా ఉపయోగపడుతుందండి. మనము అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఓన్లీ ఫోన్ కాంటాక్ట్ ద్వారానే మనకున్నటువంటి సమస్యలన్నీ దూరం చేసుకోవచ్చు. సో ఈ విధంగా మెత్తగా అంతా నలిపేసేయండి. వీటిలో ఉన్నటువంటి పోషకాలు అనేవి చక్కగా వాటర్కి పడతాయి. ఇక ఒక టీ స్ట్రైనర్ తోటి కానీ లేదంటే ఒక క్లాత్ తోటి కానీ ఈ విధంగా వడగట్టేసుకోండి. సో ఇప్పుడు మనం తయారు చేసుకున్నటువంటి ఈ వాటర్లో అనేకమైనటువంటి పోషకాలు అనేవి ఉన్నాయి. మన జుట్టు నల్లబడడానికి, అంతేకాకుండా మన జుట్టు ఎదుగుదలకు కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. సో ఈ వాటర్ అనేది మనము అస్సలు వేస్ట్ చేయొద్దండి. సో ఈ విధంగా వాటర్ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. చూడండి కలర్ అనేవి ఏ విధంగా చేంజ్ అయ్యాయో. మీరు కావాలంటే నేను చేత్తో నలిపాను కదండి, మీరు మిక్సీలో అయినా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఇక ఇండిగో పౌడర్ తీసుకోవాలండి. ఇండిగో పౌడర్లో ఎలాంటి కెమికల్స్ ఉండవు. ఇది ఒక హెర్బ్ తోటి తయారు చేసినటువంటి పౌడర్ అండి. సో ప్రతి ఆన్లైన్లలో మనకు ఇండిగో పౌడర్ అనేది అందుబాటుగా ఉంది. సో ఈ విధంగా 2 స్పూన్ల వరకు ఇండిగో పౌడర్ తీసుకోండి, మీకున్నటువంటి హెయిర్ లెంత్ను బట్టి. సో 2 నుంచి 2.5 స్పూన్ వరకు తీసుకోండి. కొద్ది కొద్దిగా మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి ఈ లిక్విడ్ని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి. ఉండలు ఏమీ లేకుండా మెత్తని ఫైన్ పేస్ట్ లాగా మనం మిక్స్ చేసుకోవాలండి. సో ఇప్పటి వరకు మన ఛానల్ని సపోర్ట్ చేసిన వారందరికీ కూడా హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా మీకు ఎలాంటి కంటెంట్ కావాలన్నా తెలియజేయండి, నేను ఖచ్చితంగా వీడియో అనేది చేస్తాను.
చాలామంది ట్రై చేసి చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారండి. సో మీకు ఇంకా యూస్ఫుల్ అయ్యేటువంటి వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నా వీడియోస్ అనేవి మీ వరకు వస్తాయి. సో మళ్ళీ మళ్ళీ అడుగుతున్నా సబ్స్క్రైబ్ చేసుకోమని అనుకోవద్దండి. చాలామంది స్కిప్ చేస్తూ చూస్తుంటారు కదా. ఇక ఇందులోనే గోరింటాకు పొడి తీసుకోవాలండి. మీ దగ్గర న్యాచురల్గా గోరింటాకు ఎండబెట్టి పౌడర్ చేసినటువంటి పౌడర్ ఉన్నా పర్లేదు, లేదంటే ఈ విధంగా రంగోలీ హెర్బల్ హెన్నా కానీ నీతా కానీ ఏ బ్రాండ్ అయినా పర్లేదండి. కొద్దిగా గోరింటాకు పొడి తీసుకోండి, హెన్నా పౌడర్ తీసుకోవాలి. సో ఇందులో సీకాకాయ ఉంటుంది, ఉసిరికాయ, వేప అన్నీ ఉంటాయండి. రకరకాల పోషకాలు అనేవి ఇందులో కూడా మిక్స్ అయి ఉంటాయి. సో మనం తయారు చేసినటువంటి లిక్విడ్ సరిపోకపోతే ఏం పర్లేదండి, కాసిన్ని గోరువెచ్చని నీరు యాడ్ చేసుకోండి. ఆల్రెడీ మనం హీట్ చేసి పెట్టుకున్నటువంటి వాటర్ ఉంటాయి కదండి, ఆ వాటర్ని కొద్దిగంతా యాడ్ చేసి మిక్స్ చేసేసుకోండి. సో ఒక్క 10 నిమిషాల సేపు పక్కన పెట్టి ఇక హెయిర్కి అప్లై చేసుకోవచ్చు. ఎలా అప్లై చేసుకోవాలి, ఎంతసేపు ఉంచుకోవాలనేది కూడా క్లియర్గా చెప్తా చూడండి. ఆల్రెడీ కొద్దిగంత హీట్ చేసి పెట్టినటువంటి వాటర్ ఉంటాయి కదండి, గోరువెచ్చగా ఉంటే సరిపోతాయండి. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మీకు అర్థం అవ్వాలని. చాలామంది ఏంటంటే వీడియో కంటిన్యూగా చూడరు, స్కిప్ చేస్తూ చూస్తారు. అందుకే చెప్పిందే చెప్తుంది అని అనుకోవద్దు. మ్యాక్సిమం కంటిన్యూగా ఎవరూ చూడరండి, ఎవరూ చాలా తక్కువ మంది చూస్తారు. సో స్కిప్ చూస్తూ ఉంటారు కదండి. అందుకని చెప్పి నేను మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అని చెప్పడమే కాకుండా మళ్ళీ మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను అనమాట. సో ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, కలర్ అనేది బ్లాక్ కలర్లోకి టర్న్ అవుతుంది. సో కెమికల్స్ లేకుండా ఈ విధంగా న్యాచురల్గానే, ఇండిగో పౌడర్లో కెమికల్స్ ఉండవా అని మీకు డౌట్ రావచ్చు. ఉండవండి. సో న్యాచురల్, ఎలాంటి కెమికల్స్ లేకుండా ఉన్నటువంటి ఇండిగో పౌడరేనండి ఇది. మనకు ఆన్లైన్లో కూడా అందుబాటుగా ఉంది, చాలా తక్కువ కాస్టేనండి. సో ఇప్పుడు నేను ఫింగర్కి అప్లై చేశాను కదండి, జస్ట్ అలా మీకు సపరేట్ చేసి చూపిస్తా చూడండి. ఇక్కడ నేను కొద్దిగంతా రాసి చూపిస్తా, మీకు ఎగ్జాంపుల్కి తెలుస్తుంది. మన హెయిర్కి 2 hours ఖచ్చితంగా ఉంచుకోవాలండి, ఖచ్చితంగా 2 hours ఉంచుకోవాలి. సో ఇందులో మనము ఎలాంటి ఆయిల్స్ లాంటివి లేవు కాబట్టి మనం హెయిర్కి నార్మల్ వాటర్ తోటి హెయిర్ వాష్ చేసుకోండి, ఓకేనా. షాంపూ లాంటిది పెట్టొద్దు. నార్మల్ వాటర్ తోటి హెయిర్ వాష్ చేసుకొని ఒక మరుసటి రోజు అలా ఒక రోజంతా గడిచిన తర్వాత మీరు షాంపూ తోటి హెయిర్ వాష్ చేసుకోవచ్చు. నార్మల్ వాటర్ తోటి మనము ఎలాగో హాట్ వాటర్ తోటి తలస్నానం చేస్తాం కాబట్టి షాంపూ లేకుండా తలస్నానం చేసేయండి, ఓకేనా. ఒక రోజు గడిచిన తర్వాత మీరు షాంపూతో హెయిర్ వాష్ చేసుకోవచ్చు. అందుకనే హెయిర్కి ఆయిల్ ఉన్నప్పుడు అప్లై చేసుకోవద్దండి, హెడ్ బాత్ చేశాక అప్లై చేసుకోండి, ఓకేనా. ఆయిల్ ఉండడం వల్ల ఏంటంటే ఖచ్చితంగా షాంపూతోటి తలస్నానం చేస్తేనే ఆయిల్ పోతుంది కదా. కాబట్టి హెయిర్కి అప్లై చేసిన తర్వాత 2 hours అలాగే ఉంచి నార్మల్ వాటర్ తోటి హెయిర్ వాష్ చేసుకోవాలి. ఒక రోజు గడిచిన తర్వాత కావాలంటే మీరు షాంపూతోటి హెయిర్ వాష్ చేసుకోవచ్చు. 100% జుట్టు నల్లబడుతుంది. సో చాలా వైట్గా ఉంది అనుకున్న వాళ్ళు ఫస్ట్ ఒక 15 daysకు ఒకసారి అలా అప్లై చేసేయండి. హెయిర్ అనేది బ్లాక్గా టర్న్ అయిన తర్వాత మీరు నెలకు ఒకసారి లేదా 2 నెలలకు ఒకసారి అప్లై చేసుకున్నా సరిపోతుంది. మరొక యూస్ఫుల్ వీడియోతో కలుసుకుందాం. అంటిల్ దెన్ సీ యూ, బై బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.